హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా నిహాన్ బ్లాగ్స్. ఈ రోజు మనం చికెన్ చారు ప్రిపేర్ చేస్తున్నాము. ఆంధ్రాలో అయితే చికెన్ షేర్వా అంటారు. ఇడ్లీ, దోశ, రైస్ లోకి చాలా తక్కువ మసాలాలతో ప్రిపేర్ చేస్తున్నాము షేర్వా. ఎంత తిన్నా కడుపులో మంట రాదు. చాలా ఈజీగా సింపుల్ గా ఉంటుంది. ప్రిపరేషన్ జరుగుతుంది చూడండి. ముందుగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కగానే మసాలాలు వేసుకుంటున్నామండి. మసాలా ఎక్కువ లేదు చూడండి, చాలా తక్కువ మసాలా. జస్ట్ లవంగాలు, దాల్చీని ఆకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో కొబ్బరేసి నూరామండి. సో ఇంతే మసాలా. మసాలా వేసిన తర్వాత మసాలా బాగా ఫ్రై అయిన వెంటనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి. ఆనియన్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 టొమాటోస్ వేసుకున్నాము. పెద్ద సైజ్ టొమాటోస్, అవి కూడా చారు కదా, చారు కావాలంటే టొమాటోస్ అవసరం. 2 పెద్ద సైజ్ టొమాటోలు. టొమాటో కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందామండి. చికెన్ వేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి దాన్ని. చికెన్ బాగా ఉడికిన తర్వాత 5 మినిట్స్ వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత దానిలో తగినంత ఉప్పు, కారం, అలాగే పసుపు. పసుపు ఎందుకు మీద నుంచి వేయాలంటే అండి, మనం ముందే ఆయిల్లో వేసామంటే అది ఆయిల్లో మొత్తం కరిగిపోతుంది పసుపు. కాబట్టి చికెన్ మీద వేసామంటే, చికెన్ కానీ మటన్ కానీ ఏది చేసినా కూర మీద వేసామంటే అది కూరకు బాగా పట్టుకుంటుంది. సో ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ కౌసు వాసన వస్తాయి కాబట్టి ఆ వాసన అనేది లేకుండా పోతుంది. ఈ టిప్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఎప్పుడైనా మీరు నాన్ వెజ్ చేశారంటే పసుపుని కూర మీదనే వేయండి. అలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో పసుపు వేసాము. ఇవి 3 వేసిన తర్వాత కొంచెం సేపు కూరని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. చూసారా, ఇది ఆల్మోస్ట్ 40% ఉడికిపోయిందండి. పీస్ కూడా బాగా మెత్తపడింది. అలాగే ఇప్పుడు మనం దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇది చికెన్ షేర్వా కదా, షేర్వా కంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలండి. మేము ఈ పెద్ద సైజ్ గ్లాస్ తోటి 3 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాము. అవి బాగా మరగాలి కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకున్నాము. సో ఈ దీంతోనే 3 గ్లాస్ వాటర్ పోసుకున్నాము. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా ఒకటేసారి వేసేసుకుంటున్నామండి. తర్వాత మనకు ఆకాకు లేకుండా అది కూడా బాగా ఉడికిపోతుంది కూరలో, కాబట్టి అది కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాము. వేసేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం సన్న మంట పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. నీళ్లు మొత్తము మరిగే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మనము ఇందాక వాటర్ పోసినప్పుడు కూర మొత్తము మునిగిపోయింది. వాటర్ కూడా పై వరకు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ వాటర్ చాలా డౌన్ కి వచ్చేసాయి. ఏం లేదు, మొత్తం మరిగిపోయాయి వాటరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, షేర్వా ప్రిపేర్ చేయడానికి ఇలాంటి బౌల్స్ అయితేనే మీకు సెట్ అవుతుంది. కడాయిలో వాటిలో సెట్ కాదు. ఇలా బాగా గుంత ఎక్కువగా ఉండే బౌల్స్ అయితే సెట్ అవుతుంది. అలాగే లాస్ట్ లో దించుకోబోయే ముందు ఒక స్పూన్ ధనియాల పౌడర్, చికెన్ మసాలా లేదా గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి దించేసుకోవాలి. అలాగే కూర కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఇలా ఈ దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, రైస్లోకి కానీ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇది అయితే దోశ లేదా ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. మేమైతే మ్యాక్సిమం దోశ లేదా ఇడ్లీలోకి ఇలా వేసుకొని తింటాము. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా అండి ఈ రోజు వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.